నమస్తేనుల్లా. మరి ఇయాల వార్తలల్లా హరీష్ రావు సార్ మాటలు, అలాగే కేఏ పాల్ సార్ తిప్పలు, ఇక కల్తీ సరుకుల ముచ్చట్లు, ఇలాంటి ముచ్చట్లు బొచ్చడు ఉన్నాయుల్లా. మరి ముందైతే మీరు హెడ్లైన్స్ చూడండి. రాకేష్ రెడ్డికి పెరుగుతున్న మద్దతు ట్విట్టర్ వేదికగా చెప్పిండు లక్ష్మీనారాయణ సారు. కేఏ పాల్ సార్ కి కావాలంట లింకులు, ఇయ్యకపోతే పొట్టు పొట్టు తిడుతున్నాడు సార్లను. జీహెచ్ఎంసీ ఆఫీసర్ లైంగిక చర్యలు, పొట్టు పొట్టుగా తిడుతున్నారు జనాలు. పట్నంలో పెరుగుతున్న కల్తీ సరుకులు, ఎన్ని చర్యలు తీసుకున్నా పట్టించుకుంటలేరు వ్యాపారులు. హుషారు ముచ్చట పట్టుకొచ్చిన తమ్ముడు. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికీ ముచ్చట ఎన్నిసార్లు వార్తలలో వేసిన సుత, నేను ఎన్నిసార్లు చెప్పినా నోరు పోతాంది కానీ గివిళ్ళు మాత్రం అస్సలు మారతలేరులా. జానడు పొట్ట కోసం మనం తింటుంటే సంపాదించడం మీద ఉన్న ధ్యాస జనాల పానాల మీద లేకవాయే వీళ్ళకి. ఏం మనుషులో ఏమో. తినేటోళ్ళకి ఏమైతే మాకైతే పైసలు వచ్చినాయా రాలేదా అన్నట్టే ఉంది సిటీలో ఉన్న వ్యాపారం చేసేటోళ్ళ ముచ్చట. అవునలా కడుపు ఖాళీగా ఉందని నోరు కొత్తగా ఏదో తినాలని కోరుకుంటుందని ఏది పడితే అది తింటే తర్వాత మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది. అందుకే తినే ముందు ఆలోచన చేయండి. అసలు ముచ్చట ఏంటంటే పట్నంలో లకడీ కప్పులు సోమాజిగూడ ఏరియాలలో కొన్ని హోటల్లో రెస్టారెంట్లల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్ చేస్తే మొత్తం కల్తీ పువ్వు బిర్యానీలు ఐస్ క్రీంలు కూల్ డ్రింక్లు అంట. ఇవన్నీ చూసి ఒక్కసారిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సుత పరిశాన్ అయ్యిర్రట. అగో మీరే ఎంత కల్తీ జరుగుతున్నదో హోటళ్లలో రెస్టారెంట్లల్లో. అందుకే మీరు సుత కడుపు ఖాళీగా ఉన్నదని జేబులో పైసలు ఉన్నాయని దోస్తు దావత్ అడిగిందని ఏది పడితే అది తినకండి. తినే ముందు జరంత ఆలోచన చెయ్యుర్రి. పార్టీ లీడర్ హరీష్ రావు సారు చేగుర్తు పార్టీ లీడర్లను దుమ్ము దులిపేసిండుల్లా. కాంగ్రెస్ లీడర్లు అరచేతుల వైకుంఠం చూపిస్తున్నారని అంటున్నాడు. అంతేకాదుల్లా గతంలో రైతులు పండించిన ప్రతి గింజకి బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమో ఒక సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం దారుణమని అంటున్నాడు. ఇప్పుడు కూడా రైతన్నల ధాన్యాన్ని సుత వీలైనంత తొందరగా కొనాలని అంటున్నాడు. ఇవాళ కారుగుర్తి పార్టీ లీడర్ హరీష్ రావు సార్ కొడిమేల మండలంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిండు. సార్ మాట్లాడుకుంటూ తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన ప్రతి గింజని సుత సర్కారీ కొనాలని అంటున్నాడు. అంతేకాదు సారు ధాన్యం కొనుగోళ్ల మీద జైత్యాల జేసీ సార్తో సుత మాట్లాడి కొనుగోలు జల్దీగా చేయాలని సూచన చేసిండు. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే వచ్చినాక కూడా మొత్తుకున్నా నీళ్ళు లేదు, నీళ్ళే ఉన్నాక గంట వడ్ల విషయంలో దయచేసి మీరు అందరు గట్టిగా ఉంటే మేము అసెంబ్లీలో కొట్లాడతాం. మీకు అసెంబ్లీలో దుమ్ము లేపేస్తాం, వీళ్ళ సంగతి చెప్తాము. వడ్లకు బరాబర్ 500 బోనస్ ఇచ్చేదాకా అసెంబ్లీ నడవని అసెంబ్లీలో వీళ్ళ సంగతి చెప్తాం గట్టిగా. సన్నాల పేరు మీద మోసం తప్ప అసలు సన్నాలు మార్కెట్ కి వస్తాయి. దానికి రోగం ఎక్కువ, దిగుబడి తక్కువ, నెల రోజుల పంట పరిమితి ఎక్కువ, నీళ్ళు ఎక్కువ కావాలి, కరెంట్ ఎక్కువ కావాలి, కష్టం ఎక్కువ కావాలి, పెట్టుబడి ఎక్కువ కావాలి. దానికి అగ్గి తెగులు, ఈ తెగులు, ఆ తెగులు, రోగాలు, మందులు
పండని పంటకి ఇస్తా అంటుండు, పండే పంటకి పెట్టుండు. రైతుల సత్తా ఏందో చూపిద్దాం, రైతు బలం ఏందో రైతు సత్తా ఏందో చూపిద్దాం. మేము లోపల పడతాం, మీరు బయట పడతాం. ఎట్లా రాదో బోనస్ చూద్దాం. మీ ధైర్యం ఉంటే వాడు ఏమన్నా బట్టే మరుగుతుండు అనబట్టే మీరు అడుగుతున్నారు. మిమ్మల్ని కూడా మరుగుతుండు అన్నట్టే కదా. అంటే రైతుల్ని కుక్కలు అంటుండు వ్యవసాయ శాఖ మంత్రి. ఒక రకంగా ఏమంటున్నారు, సార్ 2-3 సార్లు ఓడిపోయిన వాళ్ళు సింపత్తోడు గెలిచారు అంతే తప్పించి, లేకపోతే మన అందరూ బ్యాంకులకు తెచ్చుకొని 9 తారీఖు మాపిస్తా. అందరూ బ్యాంకులకు తెచ్చుకొని 9 తారీఖే. మీరు సైన్ యాక్టర్ విజయ్ సారు స్నేహితుడు సినిమా చూసిండ్రు కదా ఉల్లా. సైన్ వాళ్ళ హీరో వాళ్ళ దోస్తు వాళ్ళ నాయనకి పానం బాగలేకపోతే చక్కగా దవాఖానలకి తీసుకొని పోయే సీన్ యాదకుందా ఉల్లా? అచ్చు గుద్దినట్టు గట్లనే ఒక దవాఖానల పోలీస్ సార్ సుత ఒక దొంగను పట్టుకోనికి గట్లనే పోయిండట. చెలోగా ముచ్చట ఏడ జరిగిందో చూసొద్దాం పాలి. ఇక అంటనేమో అంటారు కానీ పోలీసు అన్నలు కూడా కొంచెం అత్యుత్సాహం తగ్గించుకోవాలి. మరి గిట్లా చేసినా కూడా పద్ధతి కాదని అంటున్నారు అక్కడ ఉన్న జనాలు. ఎక్కడైనా పోలీసులు గిట్లా చేస్తారా అని హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ అనుకోవట్టే. అసలు ముచ్చట్లకు పోతే పోలీసు అన్నలు ఒక దొంగను అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రికి పోయిండ్రు. అయితే పోలీసులు ఏం చేయాలి, ఆ దొంగను పట్టుకోవాలి. కాకపోతే వాళ్ళు కొంచెము ఎక్కువనే చేసిర్రని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పోగుడే సీదగా పోలీస్ జీప్ ఎమర్జెన్సీ వాళ్ళకు పోనిచ్చిర్రు. ఆ హాస్పిటల్ ఉన్న పేషెంట్ల బెడ్లన్నీ జరిపి లోపలికి జీపుని తీసుకొని పోయిర్రు. పాపం ఈ పోలీసులు చేసిన పనికి అక్కడ హాస్పిటల్ రోగులందరూ చాలా ఇబ్బంది పడ్డారట. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఎయిమ్స్ రిషికేశ్ లో జరిగింది. అయితే హాస్పిటల్ లో పనిచేసే అధికారి మహిళా వైద్యురాల పైన వేధింపులకు పాల్పడ్డారని అక్కడున్న డెహ్రూ పోలీసులకు సమాచారం అచ్చుడుతోని పోలీసులు హుటాహుటిన వచ్చి అతన్ని అరెస్ట్ చేసిండ్రంట. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి పార్టీల ప్రచారం జోరుగా నడుస్తున్నది. ఒక దిక్కు అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్న సుత వాళ్లకు మద్దతు తెలుపుతున్న లీడర్లు వాళ్లకు ఓట్లు వేయాలని సోషల్ మీడియా వేదికగా జనాలకు తెలుపుతున్నారు. అట్లనే మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ సారు సుత మద్దతు తెలిపిండు. మరి సార్ ఇంతకీ ఎవరికి మద్దతు తెలిపిండో తెలవాలంటే మీరైతే ఖచ్చితంగా ఈ ముచ్చట చూడాల్సిందే. నిజమేనోళ్ళ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కారు గుర్తు పార్టీ నుండి పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ సార్ మద్దతు తెలిపిండు. అటెంకల విద్యావంతుడు సమాజ సేవకుడైన రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని సార్ కోరిండు. ఇలాంటి నీతి నిజాయితీన్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల సమాజానికి మేలు జరుగుతుందని సార్ మాట్లాడిండు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు. కానీ రాజకీయాల్లోకి మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతితో కూడిన వాళ్ళు వస్తే మొత్తం సమాజమే నష్టమవుతుంది. అందువల్ల మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పనిచేసే నాయకులు, అది కూడా యువతరం చాలా ముఖ్యం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నా మిత్రుడు, సుపరిచితుడు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తర్వాత బిట్స్ పిలాని లాంటి సంస్థకు వెళ్లి గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికా లాంటి దేశాల్లో వెళ్లాల్సిన అవకాశం ఉన్నా కూడా వాటిని వదులుకొని సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు రాకేష్ రెడ్డి. వరదల సమయంలో కానీ మిగతా అనేక సందర్భాలలో యువతరానికి ఉద్యోగాలు కల్పించడంలో ముందడుగు వేస్తూ సమాజానికి ఎంతో పాటుపడ్డాడు. అందువల్ల మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత సీరియల్ నంబర్ 3లో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డికి వేసి అఖండ మెజారిటీతో ఆయన్ను గెలిపించడం కాదు,
మనల్ని మనం గెలిపించుకుందామని మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. చేగుర్తు పార్టీ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు హరీష్ రావు సారు కేటీఆర్ సార్ను గట్టిగా అరుచుకున్నాడులా. మరి సార్ ఇంతకీ ఎందుకుగా సార్లని గన్ని మాటలు అన్నాడో ఓ పాలి మీరే చూడుండ్రి. కోమటిరెడ్డి సార్ ఇవాళ హరీష్ రావు సార్ను అడ్డంకల కేటీఆర్ సార్ మీద మస్తు గరమైండోళ్ళు. ఇవాళ ఎంకన్న సార్ పుట్టినరోజు సందర్భంగా సార్ గిట్లా మాట్లాడుకుంటా కారు గుర్తు లీడర్లకు ఇట్లా మాటలు గిఫ్ట్ లెక్క ఇచ్చిండు కావచ్చు అంటున్నారు. ఇక ఎంకన్న సార్ మాట్లాడుకుంటా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కార్ పార్టీ కనబడకుండా పోతుంది. చెల్లె కవిత అరెస్ట్ అయిన ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అంటున్నాడు. ఎన్నికల రిజల్ట్ ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన, ఆ ఫ్రస్ట్రేషనో పదవి పోయిందని ఫ్రస్ట్రేషనో ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అందుకనే కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంది, మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి, ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానించి అన్నీ కూడా రేషన్ షాపులో, అందుకని దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. అలాగే ఇప్పటికే మా తీర్మాన బలాన్ని గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మన ఎంపీ ఎన్నికలే అప్పుడే ఈ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాం. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు లంగలు, ఎవరు దొంగలు, ఎవరు ఎక్సైజ్ దాంట్లో దోసుకున్నారు, ఈడ ఎక్సైజ్ పేరు మీద 2 లక్షల అమాయకుల నిరుద్యోగులు ఎట్లా మోసం, నిరుద్యోగులు పిల్లలు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కట్టిన వైన్ షాప్లకు దాని గురించి మాట్లాడుతారు. టెట్కు 2000 ఫీజు పడితే మొత్తం గొప్పలు చీచి రోజు రోజుకి కొంతమంది మనుషులు చేసే పనులు చూస్తే ఒళ్ళు మండిపోతుంది. నాకైతే అంత ఘోరంగా ఉన్నారు. అసలు వీళ్ళని ఎట్లా తిట్టాలో సూతా అర్థమైతలేదు. చీచి అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తున్నది ఒక్కొక్కసారి. సిట్టమేంది ఎవరినో ఫుల్గా తిడుతుంది అనుకుంటున్నారా? అవునుల్లా, గీ చెత్తగడ చేసిన పనికి తిట్టుడేంది, మీరైతే కొట్టినా కొడతారు. ఓసారి చూడుండ్రు మీరే. చిచ్చి దరిద్రుడు వేస్ట్ గాడు, వీనికి కొంచెమైనా సిగ్గుశారా ముందారా? అసలు మీ ఇంట్లో అక్కజల్లెలు లేరారా? నీలాంటి ఎన్ని అన్న సుతా తక్కువే. అసలు నిన్న అన్నికే మాటలు సుతా వస్తలేవు. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. జిహెచ్ఎంసీలో పనిచేసే మున్సిపల్ శానిటేషన్ అసిస్టెంట్ ఆఫీసర్ కిషన్ కొన్ని కోరికలు తీర్చాలంటూ తరచుగా అక్కడ పనిచేసే ఒక అమ్మాయిని ప్రతిరోజు అఘాయిత్యానికి పాల్పడుతున్నాడట. దాని వీడియో తీసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే నేను పనిలో నుండి తీసేస్తా అని ఆ దొంగనగాడు ఆ అమాయకురాలైన అమ్మాయిని భయపెట్టేవాడంట. ఆ అమ్మాయి వాడు పెట్టే ఇబ్బందులకు ఆ ఆడపిల్ల తట్టుకోలేక వాడు చెప్పినట్టు ఇన్నది. ఇక పాపం 12 గానీ వాని వీడియో అయితే అక్కడ ఉండే కార్మికులందరికీ దొరికింది. మహిళా ఐఏఎస్ జోనల్ కమిషన్ ఉన్న చోట ఈ దారుణం జరగడం కలకలని లేపింది. పాల్ సారు ఏం చేసినా సుతా మస్తు వైరల్ అవుతుంది కదా. సార్ ఇప్పుడు కూడా ఎక్కడ లేని రంది పెట్టుకున్నాడట. ఉల్లా సారు ఎలక్షన్లు అయిపోయిన సంధి ఒకటే టెన్షన్ పడుతున్నాడంట. అసలు గా టెన్షన్ ఎందుకు పడుతున్నాడో తెలియాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ ముచ్చట చూడాల్సిందే.
ఇక కేఏ పాల్ సార్ చూస్తుర్రా ఏకంగా ఏం మాట్లాడుతున్నాడు. సార్ అటగా ఎలక్షన్ కమిషనర్ ని నమ్మకుండా ఈవీఎంలు ఉంటాయి కదా, ఈ ఈవీఎంలు భద్రపరిచిన రూమ్ ఉంటది కదా, ఆ రూమ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు మాకు కావాలి. అట్లనే ఆ సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించిన లింకులు కూడా మాకు కావాలి. లేకపోతే అందులో కూడా అవినీతి చేసి నన్ను గెలవకుండా ప్రతిపక్ష పౌరులు కుట్రలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయని విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ కేఏ పాల్ సార్ అంటున్నాడు. అంతేకాదు మేము పోటీ చేసిన అభ్యర్థులం ఇన్నిసార్లు అడిగిన సుత స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు లింకులు మాకు ఎందుకు ఇవ్వట్లేదని చాలా సార్లు కలెక్టర్ కి లేఖలు సుత రాసినాము అంటున్నాడు. పోలింగ్ ఆఫీసర్సే అయ్యా ఇక్కడ అవినీతి జరుగుతుంది, మాకు హెల్ప్ లేదు, వీళ్ళు గూన్స్ లాగా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఓన్లీ 1 or 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇవన్నీ రికార్డ్ చేశాం. బూత్ 235లోకి నేను యాజ్ అ క్యాండిడేట్గా వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో మా ఫోటోలు. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి చూడండి. ఏజెంట్లు బయట పంపించేసిన తర్వాత స్లిప్పులు ఇచ్చి బటన్లు నొక్కించుకుంటున్నారు. దాదాపు 1,50,000 ఓట్లు. వేసింది ఎవరు? వాళ్ళ మనుషులు. వేయించింది ఎవరు? వాళ్ళ మనుషులు. స్లిప్పులు ఇచ్చింది ఎవరు? వాళ్ళ మనుషులు. ఇవన్నీ రుజువులతో ఉన్నాయి. 135 బూతులు. ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పవలసిన లేదు, మీరే నాకు చెప్తారు. అరవ గారు మీరు ఆపరండి అని థియరిటికల్ స్పీచ్ ఇస్తున్నారు. మా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ఆపినవి ఫోటోలు, వీడియోలు, బ్రేక్ చేసినవి, నైట్ ఏం జరుగుతుంది, కరెంట్ ఎందుకు ఆపుతున్నారు. అయినా వైజాగ్లో జరిగిన ఎలక్షన్ ఎస్కోట్ది విజయనగరం డిస్ట్రిక్ట్కి వెళ్ళడం ఏంటి? ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లు మేము ఉంటుండగా సీల్ చేయాలి. మాకు సీసీటీవీ లైవ్ లింక్ ఇస్తే 7 స్ట్రాంగ్ రూమ్లు మేము చూసుకుంటాం. లేదా నేను ఏమడిగాను 14th మీరు చదివారు లెటర్, 7 రూములకి 12 గంటలకి 14 మందిని సీసీటీవీ కెమెరాలు ఉన్న రూమ్ దగ్గర మా క్యాండిడేట్స్కి ఒక్కొక్కరికి ఒక్క అవకాశం ఇవ్వండి. పోనీ మాకైనా ఇవ్వండి యాక్సెస్, లేదా మా ఏజెంట్స్కైనా. ఆల్ ఐఎమ్ సమ్మరైజింగ్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ది ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ జీ. వీఆర్ హియర్ బెగింగ్, రిక్వెస్టింగ్ అండ్ ఫైనల్లీ డిమాండింగ్. చలో ఇక మా తమ్ముడు ఏదో మంచి గమ్మత్ ముచ్చట పట్టుకొని వచ్చిండట, ఓసారి చూద్దాం అగ ముచ్చటేందో. ఓ తమ్మి షురూ చేయరా. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. అసలు బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటిదో ఎరికేనా? గవేనులా పెద్ద పెద్ద సంచలనమైన ముచ్చట్లు ఉంటాయి కదా, గా ముచ్చట్లను జనాలకు చూపించుడే బ్రేకింగ్ న్యూస్. ఇక 3 దినాలకు వెళ్ళి ఇక రేవు పార్టీ ముచ్చట జరిగింది కదా బెంగళూరులో. ఇక రేవు పార్టీ ముచ్చట ఏడ చూసినా సీడీలు వేస్తారు కదా, ఒక సోపేసి మరీ వేస్తారు. ఎందుకంటే ఇక్కడ నిజంగానే ఆ ముచ్చట జరిగింది కదా. ఈ ముచ్చట భాగంగానే ఆ రేవు పార్టీలో సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి. ఇక సంచలనమైన విషయాలు ఏంటి అంటే ఇక దాంట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీల కానుంచి చిన్న చిన్న సెలబ్రిటీల వరకు ఉన్నారట. ఇక దాంట్లో పాపం ఈ మన శ్రీకాంత్ సార్ ఉన్నాడు కదా హీరో. హీరో శ్రీకాంత్ సార్ అయితే ఇగో రేవు పార్టీల కల్చరే కాదు, రేవు పార్టీలు అంటే నాకు అసలు తెలియనే తెలియదు. ఏదైనా బర్త్డే పార్టీలో పోతే ఒక 5-10 నిమిషాలు ఉంటా, మళ్ళీ వెనుకకు మారుతా అని గా సార్ చెప్పింది. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక 1/2 hour నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుంది. ఇక ఈ జానీ మాస్టర్ ఉన్నాడు కదా, ఈ జానీ మాస్టర్ అయితే అసలు నేను ఎక్కడన్నా తెలుసా, నాకు రేవ్ పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు, నేను నా నాట్య కళామండపంలో ఉన్నా, కొంచెం డ్యాన్స్ క్లాసులు మిగిలిపోతే గా మిగిలిన డ్యాన్సులు మొత్తం చేస్తా అని గా సార్ చెప్పిండు. ఇక ఈ ముచ్చట్ల తిరిగి 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 బాగా ఫేమస్ అయింది. ఎవరో చెప్పుకోర్రి చెప్పుకోర్రి చెప్పుకోర్రి.
రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి. అలాంటి ఏం లేదు. మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటే వాళ్ళందరూ ఆ వర్క్స్ అన్ని చూసుకుంటున్నాను. అలానే చాలామందికి నా ఫ్రెండ్స్ కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది. ఇక ఏమో మేడం అవుతున్నది కదా, అదే సినిమాలలో కామెడీ రోల్ చేసుకుంటుంది కదా సినీ నటి హేమ. ఇక ఈ సినీ నటి హేమని అయితే ఒక ట్రోల్ అవుతుంది సోషల్ మీడియా మొత్తంలో. ఇగో మొన్న ఏమని చెప్పింది, ఒక వీడియో రిలీజ్ చేసింది కదా, ఆ వీడియో ఏందో ఒకసారి మీరే చూడు. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఇగో చూసిర్రా, ఇక ఆ వీడియోలో అయితే ఎవరితో ఫోన్ మాట్లాడి హాయ్ హలో ఇప్పుడే నన్ను కొంతమంది వీళ్ళు రిపోర్టర్లు అడిగిర్రు, ఇక దానికి నేనైతే సమాధానం చెప్పాలి, నువ్వు ఫోన్ పెట్టాయని టిక్కునొత్తి. ఇక ఫ్రెండ్స్ కొంతమంది మీడియా మిత్రులు నా ముంగడికి వచ్చి నాకు ఫోన్లు చేసి మీరట రేవ్ పార్టీ వేరట, బెంగళూరులో దొరికిరట అని అనవచ్చురు. కానీ ఇదంతా అబద్ధం. ఇగో దీనికి హైదరాబాద్లోనే ఒక మంచి ఫామ్ హౌస్ లా మస్తు చిల్ అవుతానా మా కుటుంబ సభ్యులతో కలిసి అని అన్నది కదా. ఇగో ఇప్పుడు ఇంకో వీడియో చూడురి మరి. ఇక ఈ వీడియోలో చూసిర్రా, అక్కనైతే రేవు పార్టీ ముచ్చట పక్కకు పెట్టి ఇక బిర్యానీ ముచ్చట తీసుకొచ్చింది. ఇక బిర్యానీలా మంచిగా ఉల్లిగడ్డలు గిల్లిగడ్డలు అన్నం గిన్నం అంతేసి ఇక శృంగారంగా అండింది పో. ఇక ఈ 2 వీడియోల ముచ్చట పక్కకు పెడితే ఇక మళ్ళీ ఇయ్యాల బెంగళూరు పోలీసులు ఏం చేసిర్రు ఎరికేనా? ఇక గిదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. ఇక సంచలనమైన విషయాన్నే బయట పెట్టిర్రు. ఎందుకంటే మొన్న ఏమక్క డైరెక్ట్ వీడియో తీసి ఇగో నేను హైదరాబాద్లోనే ఉన్నా, హైదరాబాద్లో మంచి ఫామ్ హౌస్లో చిల్ అవుతానని చెప్పింది కదా. మరి అక్క నువ్వు చెప్పిన మాట వాస్తవమే అనుకుందాం, మరి ఇంకా బెంగళూరు పోలీసులకు మీరు ఇక్కడ దొరికిరట కదా ఈ రేవ్ పార్టీ ముచ్చట్లా, మరి అది ఎంతవరకు నిజం అక్క? మరి ఆమె నీకేమన్నా తోడబుట్టిన చెల్లి అవుతుందా, మీ పెద్దమ్మ వాళ్ళ బిడ్డ అవుతుందా, లేకపోతే దూర బంధువు అవుతుందా? మరి అచ్చం నీ లెక్కనే ఉన్నది కదా. Madam, what happened, madam, inside? బెంగళూరులో కట నువ్వు నిజంగానే పోయినవాట. మరి ఆ సమాచారము గా ఫోటోనైతే పోలీసు వాళ్ళే రిలీజ్ చేసిర్రు. మరి ఈ ముచ్చటకేమంటావు? మరి నువ్వు అడిగి పోయినావా పోలేదా? మరి ఆ ఫోటోలు ఉన్నది నువ్వా కాదా? మరి ఏ ముచ్చటకైతే ఆ ముచ్చట చెప్పుకోవాలి కానీ మరి నువ్వు నిజంగానే పోయినావంటావా అక్క? ఇన్ని రోజులేమో నేను పోలేదు, నేను ఇక్కన్నా నేను అక్కన్నా నేను ఫోన్ పెట్టేస్తా, నాకు మీడియా వాళ్ళు ఫోన్ చేసిరు అని చెప్పినావు. తెల్లారి మంచి ఈ ముచ్చట మర్చిపోవాలని మంచిగా కమ్మటి బిర్యానీ ముచ్చట చేసినావు, బిర్యానీ వీడియో పెట్టినావు. ఇక ఇప్పుడైతే చూసినావా నిజం దాచినా దాగదంటారు కదా, మరి అది నిజమా అబద్ధమా? ఇగో ఈ ముచ్చట అట్లా పక్కకు పెడితే ఇసురాయి ఉన్నది కదా, ఇసురాయి కాదు అసిరాయి ఉన్నది కదా, అసిరాయి అయితే బాబో నా ఇమానంగా నా పవనంగా ఈ రేవు పార్టీకి నాకైతే సంబంధమే లేదు. అది అసలు రేవు పార్టీ కాదు. ఆ రేవు పార్టీ అంటే నేను పోకనే పోదును, ఏదో బర్త్డే పార్టీ అని చిన్న పొలం చేసి నన్ను తీసుకొని పోయిర్రు, దానికి నాకు సంబంధం లేదు. ఇక నేను ఇప్పటికిప్పుడే మీది కత్తానా, దయచేసి నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయకుర్రి అని గాపల్లో ఉంటా అనబట్టి నువ్వులా. ఒకటే అండి, I went for birthday party and I call him brother. Okay, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి, I don't know anything. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ
నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి. కష్టపడి ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. ఇక రేవ్ పార్టీ ముచ్చట పక్కకు పెడితే నిజంగా సైన్మలల్లా హీరోయిన్లు హీరోలే యాక్టింగ్లు చేస్తారు కదంతా మనం సైన్మల్నే చూస్తాం. కానీ నిజ జీవితంలో కూడా ఇక పొట్టు యాక్షన్ చేస్తారు. మేము ఈడున్నామంటే మేము ఆడున్నాం, మేము ఆడున్నామంటే మేము ఈడున్నాం. ఇక ఇట్లాంటి యాక్షన్లు మనం సినిమాలనే చూస్తాం. ఇక ఈ రేవ్ పార్టీ ముచ్చటేంది, రేవ్ పార్టీ కథ ఏంది, ఇక రేవ్ పార్టీలల్లా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇక మళ్ళా మనం ముంగటి పోయి చూడాల్సిందే ఆ విషయాలన్నీ వచ్చే వరకు. ఇవ్వుల ఇయ్యాల్టి ముచ్చట్లు మళ్ళీ మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.